ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో చూపిస్తా చూడండి. ఈ వీడియో మన సబ్స్క్రైబర్ పెట్టారు. ఇది ఇద్దరు అమ్మాయిలతో 'రన్ రన్' అనే ఒక సాంగ్ అయితే ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఏందంటే ఇదైతే వీడియో క్లిప్ తోటి ఉంటది. వీడియో షూట్ మీరు చేసి ఉంటే కట్ యూజ్ చేసి చేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే యానిమేషన్ తోటి, ఫోటో తోటి ట్రై చేసిన. చాలా అమేజింగ్‌గా అనిపించింది నాకు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. Dan Raja rock and swing, DSP and Apache Indian and a big collaboration. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నేను 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ అయితే డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లోకెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే నేను ఎక్కువ చెప్పను. అక్కడ 3 ఐటెమ్స్ అయితే ఉంటది. అవి మీరు ట్రై చేయండి. ఆ 3 ఐటెమ్ గురించి ఇప్పుడు నేను ముందు చెప్తాను. మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఆ ఐటెమ్ ఏందనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరైతే ఐపిక్ యాప్ ఉంటే మంచిది. లేకపోతే నేను చెప్పాను కదా! అక్కడ ఉంటది. చెక్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసి ఫస్ట్ అయితే మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు క్రాప్‌లోకెళ్ళి ఈ ఫోటో సైజ్ అనేది నేను బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ మనకు ఎక్స్పాండ్ ఏఐ ఎక్స్పాండ్ అని ఉంటది. అందులోకెళ్ళి ఇక్కడ మనకు ఒక రేషియో అయితే ఉంటది. మీ ఫోటో సైజ్ కూడా రేషియో ఉంటది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇలా పెడుతున్నాను. ఓకే. ఇలాగైతే పెడుతున్నాను. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పైన, కింద మనకు ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మనకు ఎందుకంటే మనం తర్వాత యానిమేషన్ చేయడానికి చాలా అమేజింగ్ అయితే ఉంటది. దాని తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన. ఓకే. ఇది కొంచెం టైం తీసుకొని మనకు ఆటోమేటిక్‌గా జనరేట్ అయితే అయిపోతది. ఓకే ఫ్రెండ్స్, ఫోటో అయితే ఎక్స్పాండ్ అయిపోయింది. ఇక్కడ మనకు చూడండి. ఫస్ట్ అయితే ఈ ఫోటో, దాని తర్వాత ఎక్స్పాండ్ అయిన తర్వాత 3 ఆప్షన్ ఉంటది. మీకు ఏదైతే నచ్చుతుందో కొంచెం బెటర్‌గా ఏదైతే ఉందో అదైతే మీరైతే అప్లై చేసి ఇక్కడ సేవ్ అయితే మీరైతే చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? దాని తర్వాత వీమేక్ అనే ఒక యాప్ అయితే ఉంటది. దాన్నైతే మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఈ వీమేక్ అనేది మీకు క్వాలిటీ బాగా ఇస్తుంది. ఎందుకంటే మీరు రిమినీ అనుకోవద్దు. రిమినీ అయితే ఫిల్టర్ చేస్తుంది కానీ ఇది ఫిల్టర్ చేయదు. మీ ఫోటోని కొంచెం డీటెయిల్ అయితే పెడుతుంది. మరీ ఎక్కువ చెప్పలేను కానీ ఓకే. బెస్ట్ డీటెయిల్ అయితే ఇస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఇది కూడా మనకు ఇక్కడ నుంచి ఇమేజ్ క్వాలిటీలోకెళ్ళి మీరు ఇది చేస్తే ఇది 100% అయిపోయిన తర్వాత ఫోటో అయితే మనకైతే కొంచెం క్వాలిటీ ఇంక్రీజ్ అయితే చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను కొంచెం బ్యాక్ తీసుకుంటున్నా. ఇది అయిపోయింది కానీ ఓకే. ఒక 30 సెకండ్, 40 సెకండ్ మీరు వెయిట్ చేస్తే ఈ ఫోటో మీకైతే బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తది. ఇక్కడ చూడండి. ఇక్కడ బిఫోర్, ఆఫ్టర్ ఉంటది. ఇక్కడ నేను జూమ్ అయితలేదు కానీ ఓకే. ఓకేనా? సెకండ్ పాయింట్ ఫోటో రోల్. ఓకే. మీకు 3 ఐటెమ్ అనేది కూడా చెప్పాను. అవి ఎక్కడ ఉంటదో కూడా చెప్పాను. అర్థం చేసుకోండి. దాని తర్వాత స్టార్ట్. ఓకే. దాని తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి ఓకే. ఇక్కడ చూడండి. మనకు ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతది. కొత్త సబ్స్క్రైబర్ వాళ్ళకే చెప్తున్నాను. మళ్ళీ ఎందుకు రిపీటెడ్ చెప్తున్నా అని అనుకోవద్దు. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా! ట్రాన్స్పరెంట్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే. ఇది ఓన్లీ పీఎన్‌జీగా వస్తది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. ఓకే. ఇది మనకైతే ఫస్ట్ పాయింట్. ఓకేనా? 3 ఐటెమ్ గురించి చెప్పాను. ఐటెమ్ అనేది చెక్ చేయండి అక్కడ. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఎవరి దగ్గర లేకపోతే అది ట్రై చేయండి. ఉంటే మళ్ళీ ఎందుకులే గానీ ఓకే. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ ఏందంటే అలర్ట్ మోషన్‌ది. ఆ ప్రాజెక్ట్ కంటే ముందు ఒకవేళ మీరు ఫోటో యూజ్ చేసినా ఈ ప్రాసెస్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ అయితే చేయండి. ఓకే. మీకు ఫాంట్ కూడా ఒక ఫాంట్ అయితే యూజ్ అవుతుంది. ఇది స్టార్టింగ్‌లో ఇద్దరు అమ్మాయిలతో అనే ఒక టైటిల్ వస్తది. ఆ ఫాంట్ అనేది లేకున్నా నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏందంటే ఈ కెమెరాని హైడ్ చేసేయండి మీరు. 4 కెమెరాస్ ఉన్నాయి. అవి హైడ్ అయితే చేసేసిన. ఓకే. ఇప్పుడు మనకు కింద మనకైతే ఒక గ్రూప్ అయితే ఉంటది. ఆ గ్రూప్‌ని కూడా హైడ్ చేసిన. ఇక్కడ మనకైతే ఒక ఫోటో కనిపిస్తది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైనా ఉండొచ్చు. నేను నార్మల్ ఫోటో ఒకటి పెడతాను. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా కాదు. నార్మల్ ఫోటో పెట్టండి. ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. ఈ ఫోటో పెడుతున్నాను. యాడ్ చేస్తున్నా. ఓకే. ఇదే ఫోటో. ఇదే ఫోటో మనకు పీఎన్‌జీగా పైన మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాదు. ఇప్పుడు ఈ గ్రూప్‌ని హైడ్ తీసేయండి. ఇప్పుడు చూడండి. ఆ ఎఫెక్ట్ అనేది వస్తూనే ఉంటది. ఒకవేళ ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి ఇక్కడనే. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే అదే ఫోటోని డూప్లికేట్ కాకుండా ఇక్కడ మనకైతే పైన ఒక ఫోటో ఉంటది. ఓకేనా?
ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఫోటోని పీఎన్జీగా చేసుకోమని చెప్పాను కదా మీకు. ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తా. ఒక్క నిమిషం. ఈ ఫోటో యాడ్ చేసిన. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఫోటో సైజ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి దాని దగ్గర పెడుతున్నాను కరెక్ట్గా. ఇప్పుడు ఆ ఫోటో కూడా సెట్ అయింది. చూడండి ఇది కూడా బాగా కనిపిస్తుంది. సూపర్. ఓకే, బాగా సెట్ అయింది. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి. కింద మనకైతే ఒక ఫోటో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి పైన ఈ ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ అన్నీ హైడ్ చేసేయండి, అంటే అన్నీ తీసేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మన ఫోటో సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి సరిగ్గా సెట్ కాకపోతే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా. అంతే. దాని తర్వాత వీడియోని మీరు ఈజీగా సేవ్ చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు, అడ్జస్ట్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అడ్జస్ట్మెంట్ అదే నేను చేసుకుంటున్నా, మీరు కూడా చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.